వేరే జగన్మోహన్ రెడ్డి గారితో లాస్ట్ మీరు 19 to 24 అసలు కలవాలా? అసలు నథింగ్. ఈ రోజు వరకు కూడా కలవాలా, 24 కాదు, ఈ రోజు కూడా కలవాలా. వారు సీఎం అయిన తర్వాత నేను ఇప్పటివరకు కలవలేదండి. ఫ్యాక్ట్. అంతకుముందు మీకు బాగా పరిచయం కదా జగన్ గారు? బాగానే పరిచయం. ఎప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారితో ఎక్కడ మొదలైంది మీకు? పార్టీ ప్రారంభం కంటే ముందు. ఆల్మోస్ట్ ఒక డెకేడ్. డికేడ్ ఏంటి, ఇంకా ఎక్కువ కదా. 2009 నుంచి ఇంకా ఎక్కువ కదా. అంటే 5 ఏళ్ళు తీసేయాలి కదా, 5 ఏళ్ళు కలిపితే డికేడ్ కంటే ఎక్కువే. అంటే నాకు వారి చుట్టూ ఉండేటువంటి ముఖ్యులందరూ కూడా నాకు కాంగ్రెస్ పార్టీలో క్లయింట్స్. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కానివ్వండి, మేకపాటి గౌతమ్ రెడ్డి గారు కానివ్వండి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ నాకు కాంగ్రెస్ పార్టీలోనే నా క్లయింట్స్ కదా. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ప్రారంభంలో ఆయనతో పాటు కలిసి నిర్ణయం తీసుకున్న వ్యక్తులు వీళ్ళే కాబట్టి సరిగ్గా నాకు అప్పటి నుండే పరిచయం. అంత పరిచయం ఉన్న వ్యక్తి పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మీరు దూరంగా ఉన్నారు? ఆయన కూడా అవసరం ఉంటుంది కదా ఏంటో సార్, మరి నాకు అర్థం కాదు. ఆయనే కాదు సార్, ఒక వ్యక్తి అధికారంలోకి వచ్చే వరకు నేను చాలా క్లోజ్గా ఉంటాను, వాళ్ళు కూడా నాతో క్లోజ్గా ఉంటారు. అధికారం వచ్చిన తర్వాత మరి ఏ గ్రహాలు అడ్డపడతాయో నాకు కూడా తెలియదు. నేను అసలు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళను. మీరు నన్ను అడగటం కాదు, నాతో దగ్గరగా ఉండే ఏ రాజకీయ నాయకునైనా అడగండి. ఎప్పుడైనా పవర్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మస్తాన్ కలిశాడా అని అడగండి మీరు. నేను అసలు కలవనండి. వాళ్ళు ఏదైనా పనుండి పిలిస్తే తప్పితే నేను వెళ్ళిపోయి వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగటము, వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఎగబట్టడం అసలు నాకు మొదటి నుండి అలవాట్లేదు. అందులో భాగంగానే నేను జగన్ గారిని కలిసే ప్రయత్నం చేయలేదు. సరే, ఆయనకు కూడా వేరే ఆల్టర్నేటివ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన నన్ను పిలిపించుకునే ప్రయత్నం చేయలేదు తప్పితే నేనైతే ఈ రోజు వరకు ఆయన కలవాలా. ఈరోజు కలిసి ప్రయత్నం చేస్తున్నారు అంటే అట్లా ఏమంటుంది సార్. ఇప్పుడు ఏదైనా ఎలక్షన్స్ వస్తే అప్పుడు ఏదైనా కలిసే ప్రయత్నం చేయాలి తప్పితే, ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. అధికార పక్షం అయితే నాతో ఆయనకేం పెద్ద పని ఉండదు, ఆయనతో నాకేం పెద్ద పని ఉండదు. ఈ ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా ఎలక్షన్స్ అటువంటి వస్తే కలిసే ప్రయత్నం చేస్తాను. పోస్ట్ పోల్ సర్వే చేయడానికి ప్రతి నియోజకవర్గంలో కొన్ని శాంపిల్స్ తీసుకోవాలంటే 175 నియోజకవర్గాల్లో ఖర్చు అవుతుంది కదా? ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది? 500 శాంపిల్ తీసామండి. 500 శాంపిల్ అంటే 600 700 తీస్తాను కానీ వ్యాలిడ్ శాంపిల్ వచ్చేటప్పటికి 500 కాన్సెన్స్ 50,000-60,000 అవుతుంది. ఎక్కువ ఖర్చు అంటే డిపెండ్స్ అపాన్ కోట్లు ఖర్చు అయ్యాయి. పోస్ట్ పోల్ సర్వే చేయడం కోసం కోట్లు ఖర్చు అయ్యాయి. ఆ కోట్లు ఖర్చు ఎవరిచ్చారు మస్తానికి అనేది ఒక ప్రశ్న. అంటే ఆర్గనైజేషన్ ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది పెద్ద ఆర్గనైజేషన్. ఇదేదో ఆంధ్ర తెలంగాణకు పరిమితమైన ఆర్గనైజేషన్ కాదు, అనేక రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంటాం. సో 1 కోటి 2 కోట్లు ఆర్గనైజేషన్ పెట్టుకోలేని స్థితిలో అయితే లేదు. 1 కోటి 2 కోట్లు అంతకు మించి కాదులేండి. 1 కోటి 2 కోట్ల రూపాయల ఆర్గనైజేషన్ పెట్టుకోలేని స్థితిలో ఉండవండి. ఆర్గనైజేషన్ తన సొంతంగా అవసరమైతే 4 రాష్ట్రాలు సర్వే చేసి చెప్పగలిగే స్థితి ఉన్ననాడే ఈ గుర్తింపు వస్తుంది, మార్కెట్లో ఈ విధంగా నిలబడగలిగింది. ఒక క్లయింట్ మనకు ఏదైనా అసైన్మెంట్ ఇచ్చేటప్పుడు ఊరిని మనం ఏదో మీడియాలోనో ఛానల్లోనో మాటలను బట్టి ఎవరండి, వారు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, మన మ్యాన్ పవర్ ఏమిటి, మన మెకానిజం ఏమిటి, మనకి ఏదైనా ఒక అసైన్మెంట్ ఇస్తే వాళ్ళు ఎన్ని రోజుల్లో ఇది చేస్తారు అనేది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాకు అసైన్మెంట్ ఇచ్చినప్పుడు కూడా నా ఆఫీస్కి వచ్చి నా ఆఫీసు, నా మ్యాన్ పవర్, నా కోర్ టీంతో కలిసి కూర్చొని వాళ్ళతో వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ని టెస్ట్ చేసుకున్న తర్వాతనే నాకు అసైన్మెంట్ ఇవ్వడం జరిగింది తప్పితే ఊరినేది ఆరామస్తాన్ని రోడ్డు మీద చూసి ఎవరు ఇవ్వలేదండి. కాబట్టి మా ఆర్గనైజేషన్ పెద్ద ఆర్గనైజేషన్. మీరు అనేక ఆర్గనైజేషన్స్తో కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలుగుతాను, అనేక సంస్థల కంటే కంపేర్ విత్ ఇన్ ఢిల్లీ ఆల్సో అనేక సంస్థల కంటే మా ఆర్గనైజేషన్ పెద్ద ఆర్గనైజేషన్. నాకు తెలిసి తెలుగులో ఉన్న ఏ సర్వే ఏజెన్సీకి మీలాగా ఆర్గనైజ్డ్గా టీము సెటప్ లేరు. ఎవరికి లేదండి. మీరు దేశ స్థాయిలో కూడా 3-4 సంస్థలతో పోల్చుకున్నప్పుడు వాటి సరసన ఉండేటువంటి సంస్థ మా సంస్థ. పర్మనెంట్ మ్యాన్ పవర్ కానివ్వండి, ఆఫీస్ స్ట్రక్చరు, ఒక మొబైల్ యాప్ టెక్నాలజీ, ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకునేటువంటి మెకానిజము. సో ఆర్గనైజేషన్ పని లేనప్పుడు కూడా సర్వైవ్ కాగలిగేటువంటి ఫైనాన్షియల్ కెపాసిటీ. సో ఆర్గనైజేషన్ పని లేనప్పుడు వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించి గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ మీద రిపోర్ట్ తీయటం, అలాగే వేరే వేరే స్టేట్స్లో ఉన్నటువంటి ఆల్ కాన్స్టిట్యున్సీస్, ఆల్ క్యాండిడేట్స్ యొక్క ప్రొఫైలింగ్ చేయడం, ఇది మా రెగ్యులర్ యాక్టివిటీ అండి. ఇప్పుడు June 4తో అయిపోయింది కదా, మరి June 4 తర్వాత కూడా సేమ్ ఆఫీసు, సేమ్ మ్యాన్ పవర్, సేమ్ కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఏం చేస్తుంటామంటే మేము వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి వర్క్, ఇప్పుడు హర్యానా కానీ మహారాష్ట్ర కానీ సంబంధించినటువంటి ప్రొఫైలింగ్ అంతా చేస్తున్నాం. ఇది రెగ్యులర్ యాక్టివిటీ మాకు. ఇది తప్పితే మాకు వేరే వ్యాపారాలు ఏం లేవు.